హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పుదీనా పచ్చడి. ఈ పుదీనా పచ్చడిని మనం ఇన్స్టెంట్‌గా చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకొని మనం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కొద్దిగా వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా సింపుల్‌గా చేసి చూపిస్తానండి ఈ వీడియోలో నేను. మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా? ఇక్కడ నేను ఈ రెసిపీకి 100 గ్రాముల పుదీనా ఆకును తీసుకున్నానండి. దీన్ని మనం 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే మాడిపోతాయి. ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు అనేది చివరనే వేసుకోవాలండి. నువ్వులు ముందుగా వేస్తే మనకు త్వరగా మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా చల్లార్చుకోవాలి. ఇలా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 20 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకును యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం ఆయిల్లో కలిసేలాగా పుదీనా ఆకును కలుపుకోవాలి. ఈ పుదీనా ఆకు కూడా మనకు ఈ విధంగా దగ్గరికి అయ్యేలాగా వేయించుకోవాలండి. ఇలా చేసుకోవడానికి 2-3 మినిట్స్ మనకు పడుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న పప్పు దినుసుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని చల్లార్చడం వల్ల మనకు మిక్సీ అనేది కరెక్టే అవుతుందండి. మనం వేడిగా వేస్తే మిక్సీ చెడిపోయే అవకాశం ఉంటుంది. వీటిని మనం సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా ఆకుని యాడ్ చేసుకోవాలి. ఇందులో 10 గ్రాముల చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోవాలండి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుందండి. మనకు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీకు కొద్దిగా పల్చగా కావాలంటే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. అలానే కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా మనం మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లోనే. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అయిపోయిన పోపును అనేది మనం ముందుగా చేసుకున్న పుదీనా పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, మనకు ఎంతో టేస్టీగా పుదీనా పచ్చడి రెడీ. దీన్ని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.